పార్లమెంటుకు చూస్తే స్ట్రాటజికల్గా ఆలోచిస్తే ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ బేస్ చేసుకోవాలి, క్యాండిడేచర్ని బేస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అతనికి లోకల్ ఉన్న 7 నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క సపోర్ట్ చూసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తే మైనార్టీస్కి ఉంది, తర్వాత బరిజ కమ్యూనిటీకి ఉంది. రెండిట్లో మైనార్టీస్లో ముస్తాక్ హుస్సేన్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇతనికి 7 నియోజకవర్గాల నుంచి సపోర్ట్ క్లియర్గా ఉంది. అందరూ కూడా అటు తంబలపల్లి జయచంద్రారెడ్డి కావచ్చు, మదనపల్లి షాజహాన్ కావచ్చు, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, రాజంపేట జగన్మోహన్ రాజు గారు, రాయచోటి మంత్రి వాళ్ళ సొంత నియోజకవర్గం రాయచోటి మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి కావచ్చు. రాంప్రసాద్ రెడ్డి సపోర్ట్ ఇంకెక్కువ ఉంది ముస్తాక్ హుస్సేన్కి. ఇట్లా 7 నియోజకవర్గాల నుంచి, రైల్వే కోడూరు నుంచి 7 నియోజకవర్గాల నుంచి అతనికి పూర్తి సపోర్ట్ ఉంది. కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ క్యాండిడేచర్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పాం కాబట్టి చదువుకున్నవాడు అండ్ పార్టీలో కొంచెం క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అయితే తనకున్నాయి. లేదంటే నెక్స్ట్ కమ్యూనిటీకి వస్తే వేరే కమ్యూనిటీ ఉండే అవకాశాలు ఉండేవి తప్ప కరెక్ట్ స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రం స్టేట్లో 25 పార్లమెంట్ల మీద ఎఫెక్ట్ పెట్టడం కోసం ఇతను ముస్తాక్ హుస్సేన్కి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటే